ఇక్కడికి విచ్చేసిన పాత్రికా మిత్రులకి మీడియా మిత్రులందరికీ నమస్కారాలు। నా పేరు కర్రెపావని। బీసీ సంఘాల మహిళా నాయకులం అందరం 90% మంది ప్రజలు బహుజనులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగాలని ఒక మహిళగా అగ్రవర్ణాలకు చెందిన మహిళ అయినప్పటికీ బీసీల కోసం పాటుపడుతూ బీసీలకు న్యాయం జరగాలని ముఖ్యంగా మహిళలకు న్యాయం జరగాలని కొట్లాడుతున్న ఎమ్మెల్సీ మన శాసన మండలి సభ్యురాలు ఎమ్మెల్సీ కవిత గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మహిళా సమాజం సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడినటువంటి చింతపండు అలియాస్ ఎమ్మెల్సీ నవీన్ తీర్మార్ మల్లన్న గారికి ఈరోజు కేసు బుక్ చేయాలని 1 టౌన్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది। ముఖ్యంగా మహిళలను ఇంతమంది మహిళలు ఇప్పుడు రాజకీయంగా ఎదగాలి, మహిళలు ముందుకు రావాలని ముఖ్యంగా బీసీలకు న్యాయం జరగాలి, 42% రిజర్వేషన్ తేవడంలో కూడా తన ఎంతో పాత్ర వహించి ఇప్పుడు ప్రభుత్వము ప్రకటించినటువంటి ఆర్డినెన్స్కి కూడా వాళ్ళు ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత గారే కారణం। అటువంటి వారి పట్ల ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కంచం పొత్త అని మాట్లాడినటువంటి తీర్మార్ మల్లన్నను వెంటనే కేసు బుక్ చేయాలని ముఖ్యంగా తీర్మార్ మల్లన్న కూడా బహిరంగ క్షమాపణ మహిళా లోకానికి చెప్పాలి, ముఖ్యంగా కవిత గారికి చెప్పాలి। ఇప్పుడు సామాన్య మహిళలకు ఎట్లా ఉంటుందండి రక్షణ? ఒక ఎమ్మెల్సీ అయినటువంటి కవిత గారిని ఈ విధంగా మాట్లాడినప్పుడు సామాన్య మహిళలు ఎట్లా ముందుకు వస్తారు? మహిళలు ముందుకు రావాలి, రాజకీయంగా ఎదగాలి, అన్ని రంగాల్లో రావాలి అంటున్నారు। ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు ఎట్లా ముందుకు వస్తారు? ఖచ్చితంగా వారికి శిక్ష జరగాలి। ముఖ్యంగా శాసన మండలి చైర్మన్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని వారిని శాసన మండలి సభ్యులుగా తొలగించాలి, వారికి ఖచ్చితంగా శిక్ష విధించాలి। ముఖ్యంగా 1 టౌన్ కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మేము చెప్పేది ఏంటంటే వారి పట్ల కేసు బుక్ చేయాలి। మా బీసీ సంఘాలందరి కోసము బహుజనులందరి కోసం పోరాడుతున్నటువంటి మహిళను ఖచ్చితంగా ఈరోజు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం। కరీంనగర్ నుంచి గంటల రేణుక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయిన కవిత గారిని అనుచిత వాక్యాలతో మాట్లాడిన తీర్మార్ మల్లన్న నవీన్ చింతపండు చేస్తాం బిడ్డ, ఏమనుకుంటున్నావు? నీ ఈపు చింతపండు చేస్తాము। 42% రిజర్వేషన్ కోసం బీసీ బిడ్డల కోసం కొట్లాడుతున్న కవితను పట్టుకొని కంచం పొత్త అని మాట్లాడుతున్న తీర్మార్ మల్లన్న మొన్న మేము ఒక మీడియా మీద మేము దాడి చేసినాము। ఆ దాడిని మేము ఇంకా దాన్ని సమీకరించుకోలేదు। అయినా ఈ మీడియా వాళ్లకు ఒక్కటే విన్నవిస్తున్నాము, ప్రజల సమస్యలు విన్నవించాలే కానీ ఇలాంటి అనుచిత వాక్యాలు నడిపే ఆ మీడియాను రద్దు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను। ఆ పదవికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించాలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వెంటనే ఆ పదవి నుండి బర్తరఫ్ చేయాలి। కల్వకుంట్ల కుటుంబం నుంచి వచ్చిన ఉద్యమకారులైన కవిత గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకుంటే చింతపండు తీర్మార్ మల్లన్న నీ చింతపండు చేస్తాం, ఈపు చింతపండు చేస్తాము। మా వాళ్ళు వేడిగా నీ మీడియాకి వచ్చి తరిమి కొట్టిండ్రు కానీ మాలాంటి వాళ్ళు ఉద్యమకారులు అత్త మాత్రం నిన్ను చింతపండు చేసేదాకా నీ ఆఫీస్ నుంచి మేము బయటకు రాకపోదుము। నీకు ఒకటే అవకాశం ఇస్తున్నాం బిడ్డ, ఈ 42% మీ బీసీలే అడ్డుకుంటుండ్రు। అగ్రకులాలకు సంబంధించిన బీసీ బిడ్డ అయిన కవిత గారు బీసీల కోసం కొట్లాడుతుంది, నీకేమవుతుంది? నీకు ఈ 70 సంవత్సరాలల్లా ఏ నాయకత్వం లేని ఈ నాయకత్వాన్ని వహిస్తున్న కేసీఆర్ బిడ్డ కల్వకుంట్ల కవిత గారు ఈ నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోతుంది। 70 సంవత్సరాలలో జరగని ఈ 42% ఇప్పుడు జరిగింది కాబట్టి బీసీలల్లే కొట్టుకోవాలని ఇదొక కుట్రవాయితంగా ముఖ్యమంత్రి గారే కుట్ర చేయించిండు। చింతపండు చేస్తాం చింతపండు।